హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ఫ్రెండ్స్ 3 పార్ట్స్ మనం కవర్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే రేపటి రోజు కోసం ఇంట్రాడే లెవెల్స్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత మొమెంటం ఉండే 3 స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసాం, వాటి యొక్క లెవెల్స్ కూడా షేర్ చేస్తాను. దాని తర్వాత ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ మాట్లాడుకుందాం. ఫైనల్గా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మనం ఇంట్రాడే లెవెల్స్ రేపటి రోజు కోసం. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి 24వ తారీఖు మే నెల, రేపు 25వ తారీఖు లెవెల్స్ అన్నమాట ఇవి రేపటి కోసం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా 18,326 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. దాని తరువాత 18,251 ఈ 2 లెవెల్స్ అనేది రేపటి కోసం వాచ్ చేయండి. అవసరమైతే వీడియో పాస్ చేసి మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 43,852. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి 43,535. ఓకే ఫ్రెండ్స్, దాని తరువాత మనకి ఏబీ క్యాపిటల్ అనేది మంచి మొమెంటం అనేది ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనకి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 165, అదేవిధంగా 164 రూపాయల 50 పైసలు అనేది మంచి లెవెల్ ఫ్రెండ్స్. ఈ 2 లెవెల్స్ కూడా వాచ్ చేయండి. అండ్ జైడస్ లైఫ్ సైన్స్లో మనం చూసుకున్నట్టయితే 2 లెవెల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇంట్రాడే కోసం. 506 రూపాయల 50 పైసలు అండ్ 503 రూపాయలు. ఈ 2 లెవెల్స్ కూడా వాచ్ చేసుకోవాల్సి ఉంటుంది రేపటి కోసం. అండ్ గ్లాండ్ ఫార్మా వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క ఇంట్రాడే లెవెల్ వచ్చేసరికి 944 రూపాయల 15 పైసలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 927 రూపాయలు. సో ఈ 3 స్టాక్స్ అనేది మొమెంటం అనేది ఉండే అవకాశం ఉంది, అందుకని ఈ యొక్క లెవెల్స్ అనేది వాచ్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రైస్ యాక్షన్ మనం మాట్లాడుకోవాలి. వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంది. ఫస్ట్ ఏంటంటే మనం ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ యొక్క పర్టికులర్ లో నుంచి నేనేం చేస్తున్నానంటే ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తూ ఉన్నాను. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి లోవర్ టైం ఫ్రేమ్స్లో ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. ఓకే, అప్రాక్సిమేట్గా ఈ యొక్క లెవెల్ అనేది అనదర్ ట్రెండ్ లైన్. దీని యొక్క కలర్ అనేది మనం చేంజ్ చేసుకుందాం పర్పుల్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 ట్రెండ్ లైన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అనేది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అప్ సైడ్ అనేది మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఏది 44,162 దగ్గర, 148 దగ్గర ఈ రెసిస్టెన్స్ లెవెల్ అయితే దాటలేదు ఫ్రెండ్స్. మనకి ఏదైతే ఇక్కడ పర్పుల్ కలరు లైన్ అనేది కనిపిస్తుందో ఆ లైన్ అయితే బ్రేక్ జరిగింది కిందకి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మళ్ళీ పైకి వెళ్ళి రీటెస్ట్ చేసి కిందకి రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, రేపటి రోజున వాచ్ చేస్తూ ఉండాల్సిన జోన్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా నేను మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 43,450 అనేది ఈ యొక్క మూవ్లో వచ్చి బొంబార్డ్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క మూవ్ వచ్చి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. మేబీ టెంపరీ సపోర్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, బట్ ఏంటంటే ఈ యొక్క ప్రీవియస్ ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ లో అనేది టెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు విషయానికి వస్తే మనం చూసుకున్నట్టయితే అవర్లీ టైం ఫ్రేమ్లో డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి పైకి వెళ్ళింది, కానీ చూడండి 2 ఇండెసిషన్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగినాయి. అండ్ దీన్ని మనం ఏమంటామంటే ఇండెసిషన్ క్యాండిల్ అంటాం. సెకండ్ క్యాండిల్ని వచ్చేసరికి మనం షూటింగ్ స్టార్ క్యాండిల్ లేదా ఇన్వర్టెడ్ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అంటాం. బట్ ఎనీ హౌ ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఇక్కడ ఒక స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయలేదు ఫ్రెండ్స్. మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అంటే వీక్ ఓపెనింగ్ జరిగింది. అండ్ మళ్ళీ ఒకసారి రీటెస్ట్గా పైకి వెళ్ళింది. అండ్ మోరోవర్ మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ ప్రీవియస్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి కన్వర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు అర్థమవుతుంది. చూడండి, మనకి ప్రీవియస్గా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్, ఇది మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని ఫైనల్గా బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో ఈరోజు ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ అనేది జరిగింది. గ్యాప్ డౌన్ ఎక్కడ జరిగిందంటే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ ఉందో ఇది జోన్ ఫ్రెండ్స్. ఈ జోన్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఏంటంటే స్ట్రగుల్ అయింది మార్కెట్. అగైన్ దీన్ని మనం కన్వర్ట్ చేసుకున్నట్టయితే లైక్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో
అక్కడ కూడా ఒక కన్సోలిడేషన్ అంటే లైక్ ఈ విధంగా 1 మినిట్ కానీ 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ కన్వర్ట్ చేసుకుంటే ఒక కన్సోలిడేషన్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఆ కన్సోలిడేషన్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసుకోవడం, అక్కడ నుంచి కిందకి రావడం అనేది మనం గమనించాం ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క లెవెల్స్ అయితే మన టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేస్తూ వస్తున్నాం. సో నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవర్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ అనేది రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. 43,445 వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, డౌన్ సైడ్ వచ్చేసరికి. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి అప్ సైడ్ వచ్చేసరికి 44,140 అనేది ఈ రెండు లెవెల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ టుమారో ఫ్రెండ్స్ అట్లీస్ట్. ఓకే, సో దాని తరువాత మనం ఈ రెండు లెవెల్స్ అనేవి తీసుకున్నాం. ఓవరాల్గా చెప్పాలి అంటే మనకి ఒక కాంట్రాక్షన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, ఒక స్ప్రింగ్లా కంప్రెస్ చేయబడుతుంది. ఇలా వచ్చింది, దాని తర్వాత పైకి వెళ్ళింది, దాని తర్వాత కిందకు వచ్చింది, దాని తర్వాత పైకి వెళ్ళింది, దాని తర్వాత కిందకు వచ్చింది, దాని తర్వాత పైకి వెళ్ళింది. ఒక కాంట్రాక్షన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో డౌన్ సైడ్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. మనకి ఇమీడియట్గా ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఈ లెవెల్ దగ్గర మనం క్లియర్గా వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. హోప్ ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిహేవ్ చేసింది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో నేను మార్క్ చేస్తుంది వచ్చేసరికి ఇంట్రాడే అనమాట. ఇది కంప్లీట్గా ఇంట్రాడే. ఈరోజు ఏం జరిగింది అని. సో ఫ్రెండ్స్ ఈరోజు ఏం జరిగిందంటే యాక్చువల్గా పుట్స్ బాగా సెల్ చేశారు ఇనీషియల్గా. ఓకే, ఏది మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత పైకి వెళ్తూ ఉంది కదా, ఆ క్రమంలో పుట్స్ అనేది బాగా సెల్ చేశారు. బట్ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, జీరో లైన్ కింద ఉన్నాయి రెడ్ అన్నీ కూడాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే 18,350, 18,400 పుట్టు అండ్ 18,300 అండ్ 18,500, 18,450 అన్ని పుట్స్ కూడా ఏంటంటే ఎగ్జిట్ అయిపోయారు ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ సెల్ చేసింది పుట్స్నే, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి. దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో ఎగ్జిట్ అయిపోయారు. ఈవెన్ 1800 కానీ 18,000 కానీ 17,900 పుట్స్ అనేది జీరో లైన్ కింద ఉన్నాయి చూడండి. దీని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. అదేవిధంగా ఫ్రెండ్స్ హయ్యెస్ట్గా 18,300 పుట్ అయితే సెల్ చేశారు, హయ్యెస్ట్గా సెల్ చేశారు. బట్ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయారు అనమాట. ఏది ఈరోజు పొజిషన్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా లేదు ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నా కాల్సే ఎక్కువగా సెల్ చేశారు. అంటే కొంత బేరిష్ సెంటిమెంట్లో మార్కెట్ అనేది నడుస్తూ ఉంది, ఏది ఈరోజు డేటాను బట్టి. ఓకే, నెక్స్ట్ ఓవరాల్గా ఎలా ఉంది అసలు ఈ వీక్ మొత్తం కూడా ఎలా ఉంది అనేది చూసుకుంటే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా కాల్సే ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి మనకి 18,200 కనిపిస్తుంది, 18,400 అనేది కనిపిస్తుంది, 18,500 కూడా స్ట్రాంగ్గా ఉంది. సో ఓవరాల్గా అయితే మనకి ఎక్కువగా కాల్సే సెల్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. బట్ 18,200 అనేది క్లియర్గా మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ సేమ్ మనకి హెవీగా పుట్స్ అనేది సెల్ చేశారు. ఓకే, బట్ ఒకనొక టైంలో మొత్తం కూడా మార్కెట్లోంచి ఎగ్జిట్ అయిపోయారు. ఈరోజు దాదాపుగా చూడండి జీరో లైన్ కింద ఎస్పెషల్లీ 44,000 పుట్టు హెవీగా సెల్ చేశారు, వాళ్ళైతే ఎగ్జిట్ అయిపోయారు. దాని తర్వాత ఈ లెవెల్స్ అనేవి ఎగ్జిట్ అయ్యారు. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి రెసిస్టెన్స్ లెవెల్ అయితే స్ట్రాంగ్గా బిల్డప్ అయి ఉంది. ఆ లెవెల్ వచ్చేసరికి 44,000 అనమాట. సో బిగ్గర్ పిక్చర్లో ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది మనకి స్టిల్ ఏంటంటే ఇంట్రాడేలో చూసుకున్న బేరిష్గా కనిపిస్తుంది, ఓవరాల్గా చూసుకున్న కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్స్లో నేనైతే ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ ఒకవేళ మార్కెట్ సడన్గా ఏదైనా రైజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అక్కడ నుంచి ఏదైనా కాంట్రాక్షన్ ఫార్మేషన్ జరిగి మనకి డౌన్ సైడ్ ఏదైనా ఆపర్చునిటీ వస్తుందేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాను. సో సెల్ ఆన్ రైజ్ అనేది నడవచ్చు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రేపటికి అట్లీస్ట్. ఈ విధంగా ఏంటంటే మనం రేపటి కోసం ప్లాన్ చేసుకున్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ రియాక్షన్ బట్టి డెసిషన్స్ అనేవి తీసుకోండి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రాడే లెవెల్స్ ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఆబ్వియస్గా లైక్ చేయండి. మరియు కొత్త వాళ్ళు చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.